గో వాయ్యా ఒక్క మాట ఉండాలి మళ్ళీ నన్ను అది ఇది అనొద్దు ఎందుకంటే ఒక్కటే ఇగో మంద అయితే తీసుకురా అదే అన్న ఇంకోటేనా మా ఇంట్లో ఉండనియదన్న మా అమ్మ తినేది నువ్వే వండు మీ ఇంట్లోనే వండు మీ ఇంటికానే చేసుకుందాం ఏదైనా సరే ముగ్గురం ఒక మాట మీద ఉండాలి పైసలు అమ్మిన పైసలు ఉన్నాయిగా ఉన్నాయి అమ్మిన పైసలతో మందు ఏంటి సరే అవి మీ ముక్కలు మీరు కొన మరి అన్న అట్లా ఏకే మా ఇంట్లో మా అమ్మ తీసుకురా నీ ఏదన్నా కిందాకని చెప్పినా కదన్నా తినేది కూడా కష్టం అన్న నేను ఏదో ఒక్క ముక్క తింటానా అయ్యా మీరు వండమంటారు కష్టపడి ఉప్పు కారం వేసి మీ వదిన వండినాక మళ్ళీ అన్న మాకు ఇట్లా గట్లా అని అనొద్దు ఇంట్లో చేసుకో ఇంట్లో చేపిద్దాము అక్కతో చేపించినాక బయట అక్క తిని పనుకూడదు కదా నువ్వు బయటకి వేసుకురా బయట కూర్చొని మంది తెచ్చుకొని దాక్కుంటా కూర్చుందాం అన్న ఎవరు చెప్పక మనం ముగ్గురం కూర్చుందాం సరేనా ఇది ఏదో బాగానే ఉంది ఇంకేం ఆలోచన చేస్తున్నావు అడుగుదాం రా పంతులు నువ్వు మంచిగా చేస్తావు రా పని అబ్బా 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 అలా అలా షాపుకి దెబ్బ తగ్గుతుందిరా అత గీక్తాండా భయ్యా షేక్ అంటుతుంది షాపుకి దెబ్బ తగులుతుంది మెల్ల గీక భయ్యా అంత అంత గట్టి వద్దు మెల్లగా కొట్టమనలేదు నిన్ను గీకమన్నా ఇంకా నువ్వులే కొయ్యి పోయా నువ్వు మీ అక్కకు ఆ మాల్ మసాలా ఏందో ఆ మంది ఏందో తెచ్చిపెట్టు మేము వస్తున్నాం పో కడుక్కొని తెస్తాం పో నువ్వు మీ అక్కకి చెప్పు ఒక 1/4 కిలో అంత చింతపండు తడపమాను కొబ్బరి గసాలు మెంతులు అవన్నీ ఎటు పెట్టు తెచ్చిపో మందు కోట్రా ఐబీ కోట్రా తీసుకొస్తా కోటర్ కాదు ఫుల్ బాటిల్ సరే ఐబీ ఫుల్ మరి సోడా నీళ్ళు కూల్ వాటరు మిల్టర్ వాటర్ జంబో గ్లాసులు మన సీనాల దానికి పోయి మిర్చిలు తీసుకురా కట్టి మిర్చిలా బొంబ మిర్చిలా ఏవో మిర్చిలు తీసుకురా పట్ట దొంగ దొంగ కొడుకు యాశాత కాదు నాకు రాదు అన్నట్టు చక్కగా ఈడ ఉండి పీకే నేనేం తక్కువనా పోయేటాలకు అలా అన్నీ వేసి పెట్టకపోతే కొడుకు చెప్పు ఇది కాదు అమ్మా మంచిగా చెప్పినాగా మళ్ళా చెయ్యడు మళ్ళా మళ్ళా ఎందుకు ఇగో నువ్వు మాటలకే పనికి ఏం లేదు ఎందుకేనన్నా అవును నువ్వు చేసినంత ఎవ్వరు చేస్తామి నిజంగా చెప్తా అందరు అంటుర్రు ఓయబ్బా ఇక దించు చాలు ఇది రుబ్బేదే మిక్సీ పట్టుకరా మిక్సీ పట్టుకొచ్చినన్నా ఆల్రెడీ అంతమన్నా తెలుసు మిక్సీ పట్టుకరా అంటే దాన్ని రుబ్బుకరా అనే అర్థం అది మిక్సీ గిన్నె తేవడం కాదు ఎడబట్టుకొచ్చిరు బురదకాల అందరూ ఊరోళ్ళందరూ ఇంకా దానికే పోతారు నీకు అన్న అయితేనే రుచి ఉంటుందని పట్టుకొచ్చిన మూసిన మొన్న పట్నం పోయినా కదా మూసినదిలో మురికి కాలువలో బాగుంటాయని టేస్ట్ ఉంటాయని తెచ్చిన కొంచెం మాట అయ్యా అంతరాయా నిద్రపోతున్నా ఎట్లా నువ్వు అంటలేవు మాదే అంటే ఇంత పెద్ద పెడతారా నాయన కొంచెం తగ్గించు ఇంకా నువ్వు పెట్టు అమ్మో నేను చేయి పెట్టాలనా నువ్వు పెట్టు చూడు చింతపండు కొట్టింది తడుపుతారా కొత్త చింతపండు మంచి టేస్ట్ వస్తుంది ఓ నా పిల్లని చెప్పిందంటే నిజంగానే టేస్ట్ వస్తుంది రో అయ్యా ఆ నూనె డబ్బా అందుకో పొయ్యి ఉన్నదే కింద పొయ్యి ఆ పొయ్యి కాదు నూనె ఇందులో పొయ్యి అమ్మో పంచులు అబ్బా చూస్తున్నా నన్ను కాదు నూనె చూడు ఎంత వచ్చిందో అవునా పొయ్యి మళ్ళా పొయ్యి అంటే పొయ్యి పొయ్యి అయితే పొయ్యి నూనె కాడికి వస్తే ఇక చాలు నూనె కూడా అయిపోయిందిరా నాయన కిలోన్నర పోసినాం ఎంత కాదు ఇంత వెయ్యి ఇక్కడ తెలియట్నా నాకు చెంచా వెయ్యి ఓ టీ స్పూన్ అన్నయ్యి టీ స్పూన్ ఎట్లా నా అంతానే ఉంది డబ్బా టీ స్పూన్ ఎలా పడుతుంది ఇంట్లో పడుతుంది నాయన ఒక్కరిని మించిన ఒకరున్నారు నిజంగా వెయ్యి ఎన్నో అన్ని
చాలా మిక్స్ కట్టుకొని వచ్చిన ఎలా నీళ్ళు తడిపినావు లేదన్నా ఫ్యాన్ గాలికి పెట్టినా ఫ్యాన్ గారికి ఎట్టినవా నువ్వు ఫ్యాన్ కింద కూర్చున్నావా నువ్వు ఫ్యాన్ కింద కూర్చున్నావా ఫ్యాన్ తో నేను కూర్చున్నా దాన్ని పెట్టినా అన్న ఫ్రిడ్జ్ లో పెట్టి ఐస్ గడ్డలు వేస్తే చల్లగా అయిపోతుంది ఇప్పుడు వరకు పంచులు వెయ్యి టమాటాలు వేయిందా టమాటాలు వేయి టమాటాలు వేస్తున్నా మీద జిట్లు ఇచ్చావు ఇక టమాటాలు కిందికెట్ వేయి టమాటాలు వేస్తున్నా వేయి పని దొంగ పని అంటారు వీళ్ళు అందుకే పని చేసి చూపిస్తా గంటే నాకిస్తే ఎంగిలేదు తీసుకో నాకిస్తే ఎంగిలేదు తీసుకో నాకి అంటే ఏం నాకు వేసిండు కూర అవుతుంది నేను తింటాను ఇక అయితే ఆయ లేకుంటే లేదే తింటే తిని లేకపోతే పడుకోపోరి ఒక్కడే తిందామని ఒక్కడే ఎప్పుడన్నా తిన్నానా నిన్ను నిడిచి ఏ సాలుగా తింటా మధ్యన పెంటన్నా మసాలా వేస్తున్నా మసాలా వేస్తా మసాలా ఆగు ఈ టమాటా వేగిందన్న టమాటా 2 నిమిషాలు లేదు టమాటా సరే అయితే నీకు పానం నిలుస్తలేదు ఈడు కుండలు ఉడికేది నోట్లు ఉడకాల అంటాడు అవును బూకవాదాడా సార్ మామ నేను కాలేజీకి పోయి వస్తున్నా 3 బాటలు అక్కడ గుడ్లు అన్నం పెట్టిరు ఆడ కూర్చొని లట్ట గుట్టుకో మింగేయడమే అమ్మా నువ్వు అది చెప్తున్నావు అది కూడా ఇంకా జనాలు లేక ఉపాసం పడుతున్నారు యాదో జిక్కిందని చెప్పేసి తినాలి కానీ 3 బాటల కాడ పెట్టిరు 4 బాటల కాడ అవన్నీ పెట్టుకోవద్దు అర్థమైందా 3 బాటల కాడ తీసేసి పెడతారు ఉన్నప్పుడు తల్లిదండ్రికి అన్నం పెట్టరమ్మా లేనప్పుడు పంచపరమాణాలు పెడితే ఆడికెళ్ళి తింటారన్న మరి ఇడైతే తల్లికైతే కుర్చీలో కూర్చోబెట్టే అన్ని అన్న ఉన్న కాడికి అయినది పెడతాను నేను మా అమ్మకు లేనిదైతే పెట్టానన్నా ఉన్న కాడికి అయితే నేను పెట్టుకుంటా నువ్వు కూడా చూసిన కాడికి ఎప్పుడు తక్కువ చేసిన అన్న మా అమ్మకు అవునా బాగా చూస్తాడా మంచివాడు కూడా మంచిది తెచ్చా మామ నేనైతే అన్నకి 14 సంవత్సరాలు లవ్ చేసి చేస్తున్నారు తెలుసా అవునా అవునన్నా 14 సంవత్సరాలు లవ్ అన్న అది ఈయనకున్నది 24 ఏళ్ళు పుట్టినప్పుడు 24 కాదురా ఉన్నది 27 24 ఎందుకైనా ఏజ్ 13 ఏళ్ళ నుంచి ప్రేమించినావరా అవునన్నా అరే నువ్వు పుట్టిందే లవ్ చేయనీకన్నా కూర్చో మంచిగా కూర్చో ఒక స్పూన్ అయ్యి చాలా దాంట్లో పడే చెల్లె పసుపు వేసుకుంటా ఏం పడదు నీకు అవునమ్మా మంది నన్ను లేపానికి నేను అంత ఎట్లా వాడతావు కాదానికే తక్కువ లేదు పులుసు పోయి పిల్ల మారుతుంది అన్న ఇప్పుడు కాదన్నా తర్వాత కొత్త మీద వేసినాక అట్లా ఇది మీరు పెట్టు చింతపండు వేసావు సరోజిని హాస్పిటల్ దొరకపోతే కళ్ళు కాని వస్తున్నాయి హాస్పిటల్ పోయినా వచ్చి మా అక్కకి మంచిగా కాని వస్తున్నాయి కానీ ఇట్లా చేసుకొని తింటే మంచి గుర్తు దొరికిపోయిందన్న ఎవరు కొడతారు కాదన్నా 4 కూర్చొని మంచిగా వంటలు చేసుకొని తిన్నాం అనుకో అది మంచిగా అనిపిస్తుంది అని అన్న ఎవరు కొడతారు కాదన్నా అందరం మంచిగా చేసుకొని కూర్చొని తింటే అది మంచిగా అనిపిస్తుంది అని అన్న మరి అట్లా నువ్వు కొడతారంటే ఎవరు కొడతారని నా డౌట్ కానీ ఇట్లా 4 చేసుకొని తింటే మంచిగా కొడుతుంది కదన్నా 5 మంది అబ్బా నువ్వు అయితే మళ్ళీ మధ్యలో వస్తావు చూడమ్మా అనుకో సందు జిక్కేస్తావు ఇంత మళ్ళీ లాస్ట్ కాడ వస్తావు ఉండేదే ముంగలు ఉండాలి నువ్వు కనిపించవు అన్న చేపలు ఎప్పుడు వేస్తావు అన్న రేపేద్దాం అన్న రేపు ఆడన్న ఆకలి అవుతున్నదే బాగా నీకు ఎంత తినే ఎలుకగా అంత తెడనే ఉంటది నేను తినేదే వెళ్తే ఉంటది అయ్యా నీకు 4 పూటలు తింటాను మేకముఖముడివి అది ఉప్పు తీసుకో నమ్మకంటే నమ్మక కాదు ఉప్పు హిందీ ఉప్పు చదువుకున్న వాళ్ళంతా గిట్లే మాట్లాడతారన్నా లేదు నమ్మకు హిందీ ఉప్పు అంటావు హిందీలో రాసలేదు ఇంగ్లీష్ ఉంది కదా సాల్ట్ అన్ని సరే పట్టు మరి లేట్ అయిపోతుంది నిండా 3 వేయి చూసినావా ఊరు తిరిగేటాడు మా మామ కన్నా చదువు వస్తా కానీ నువ్వు మళ్ళీ జాబ్ చేస్తావు అంట నీకు చదువురాదు పాడరాదు మీ మామ పేపర్ లో చదువుతాడు అమ్మ కూర్చొని ఏం కాదు ఇంకోటి కన్నా నేను మొత్తం చాలు అవును సాయి తెచ్చుకున్నాడు తెల్లపాలు ఆడక బాగా వడ్డిస్తాడు పొద్దుగాల కొద్దిగా లైట్ గా అయినా అక్క కళ్ళు నువ్వు కూడా పెద్ద దొంగ నువ్వు లేదక్క నేను ఎప్పుడన్నా అబద్ధాలు ఏమైంది గురుగుడు ఏం గుర్తలేదు కలుపు ఎవరిని కలపాలి అరే చారు కూరను కలుపు చారును కూరను రెండింటిని కలుపుతున్నా మసాలాలే బాగా కారం పొడి నాన్న ఏయ్
ఏ కారం ఎన్ని 4 స్పూన్లు కాడ చేపల కూర వండుకుంటంట మా వాళ్ళు మా ఇంటి కాడ చేప కూర వండుకుంటుండ్రంట మా వాళ్ళు మా ఇంటి కాడ మా ఇంటికి వచ్చిండ్రు మా వాళ్ళు మా ఇంటి కాడ మా వాళ్ళు మా ఇంటి కాడ వెళ్ళి మాత్రం కూర్చున్నారు అంటూ మా వాళ్ళు మా ఇంటి కాడ బాబు పక్క మంచిగా కాదు లేదక్క చేపల కూర ఇది పాత పాట అక్క దీన్ని ఇట్లా రా తిందాలే అంతింత సాయనే చేపను చూడండి మనం అవునమ్మా చదువు మీద పెట్టమ్మా చేపల మీద కాదు ఏమేయాలన్నా పప్పు ఉప్పు అన్నేచ్చిర్రు డబ్బులు పోతాయి అమ్మా కొత్త డబ్బులు తెచ్చుకుందాం కొంచెం మసాలా తిప్పి చేపలు వేయండిరా నేనే అన్ని నాకేస్తావు అక్క ఇగో వేయాక నీ చేతితో బాగా వేస్తాను చేతనట్ట అమ్మా అన్నీ అలా వేసిరట చూడు కూర తిన్నాక చెప్పు అవునవును అయితే అందులో చూడండి చూడమన్నది సరేనా చూడ అంటే ఒకటే చూస్తున్నాడు గుడ్లా బగిచ్చి మరి ఆయన చెప్పిన డెడికేషన్ అట్లుంది ఏదైనా పని చేస్తే చూచే తప్పకుండా చేస్తాడు ఓ నోట్లకి జొలుగాడుతుంది అట్లే చూస్తున్నాడు నోట్లకి జొలుగాడుతుంది అట్లే చూస్తున్నాడు పాపం దాంట్లో ఏమైనా తెస్తివా ఏ ఆడ తెచ్చినా దాలేదన్నా తెల్లది తెచ్చినా నేను తెల్ల దుదానికి నల్లది నువ్వు తాతావు నల్లది కాదన్నా తెల్లది తాగుదాము తెల్లది పైసలు ఎన్ని పైసలు మిగిలినాయి ఏం కథ 200 మిగిలిన మసాలాలు అవి తెచ్చింటి బయటికి వెళ్ళి ఇక 200 మిగిలినాయి అరే 1200కు 1000 రూపాయల మందు అయినా కానీ 200 సామాన్కైనా కానీ మరి సరిపోతాయి అన్న 400 ఒట్టిచ్చిన 2 తెచ్చిన కళ్ళు తెచ్చినా నేను ఈ రాత్రి కళ్ళు తాగుతారు కళ్ళే ఏమైనా ఉన్నారా నువ్వు తాగు నేనేం తాగు చూడు అంటాడు మీరు తాగు నేను పోతా చెప్పాక నువ్వు నా కళ్ళు తాగితే మంచిది కాదు అక్క మందు వద్దంటున్నాక నేను నాకు కళ్ళొద్దు నాకు మందే కావాలి ఒరే పోతావురా అన్న అంటే అన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వు పెళ్లి చేసుకోవారా మందు తాగితే ఈ రోజు రేపు పిల్లని ఓడిస్తారా కళ్ళు తాగితే మంచిది కిడ్నీలకు మంచిది కిడ్నీలకు మంచిది లివర్కు మంచిది గుండెకు మంచిది ముక్కుకు మంచిది చెవులకు మంచిది అన్ని మంచిగా వస్తారు నీకు ఇంత పోతున్నాయి అన్ని ఊడుతున్నాయి ఏదో పెట్టలేకనంట ఇటకాలం వచ్చింది అన్నట్టు వంకలు చెప్పకు నువ్వు పైసలు మేము తెచ్చుకుంటాం కానీ కళ్ళు నువ్వు ఆయనకి వాపస్ తెచ్చుకోపో పైసలు తీసుకుంటాడా నాకు గౌడ్ సాబు వాడు తెచ్చుకుంది వాడు తాగని ఇంకోసారి నాకు బుద్ధి వచ్చింది నేను నమ్మను అన్ని ఇడ చెప్పాలి ఇంకా కళ్ళు తాగేది ఇల్లు తాగేది అది బాగుంటది ఇది బాగుంటది అన్ని చెప్పాలి మరి ఏందనుకున్నావు వాటిని కనిపెట్టిందే వీడు అట్లే ఉందన్న ఇది ఇక కళ్ళే తాగుదామన్నా మందొద్దు ఈ శని దరిద్రం వీడు నాతో పాటు నలుగురన్నా మార్చుకోవాలన్నా మనం నాతో పాటు మంచిగా మెడకట పామన్నా వదులుతుంది కానీ ఈడు వదలడు కానీ ఇంకా సరేనా చూడు ఇక ఉడికింది ఇక తిననీకి మనం పారి అయ్యా ఇంకోటి ఏంటంటే మేము మీ కొరకే కష్టపడుతున్నాం ఇవన్నీ తిప్పళ్ళు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు మేము పడుతున్నాం చూసినా మీ కొరకు ఏది చేసినా నచ్చినా నచ్చకపోయినా మీదేం ఒక్క పైసా కూడా పోదు గిట్ల లైక్ కొట్టి మా పంతులు అన్నట్టు గంట కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియోని సెండ్ చేయండి షేర్ చేయండి మా పల్లె పెంచి చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సరేనా బాయ్ తింటాం ఇంకా ఆకలి అవుతుంది ఉడికింది